ఏమైంది? మా అబ్బాయి పేరు హరికృష్ణ సార్. మా అబ్బాయి లడ్డుపోట్లో పనిచేస్తున్నాడు సార్. ఆ రోజే వచ్చాడు సార్. కిందకి వెళ్ళి తినాలంటే వాళ్ళ ఫ్రెండ్తో పాటు అటు గోగారిపోయి వెళ్ళారు సార్. ఏదో చిన్న దెబ్బలాట వచ్చి కొట్టారండి సార్. అక్కడ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఈ జాబ్లో దీంట్లో వేసేసారు సార్. దీంట్లో వేసి అబ్బాయిని 1 నెల రిమాండ్ చేయించేశారు సార్. అది ఏం లేదు సార్. వేరే వాళ్ళు తాగుతూ ఉంటే వాళ్ళు కూడా పోతా ఉంటే కొట్టుకున్నారు సార్. అంతే సార్, ఇంకేమీ లేదు. ఇప్పుడు ఎవరో నాని రచ్చంట సార్. నాని గొడవలో నా కొడుకునే వేశారు సార్. నా కొడుకు సంబంధం లేదు సార్. మేము ఉండేది కరకంబాల్లో. మేము ఏదో బతుక్కుంటాం సార్ కొండ మీద, అంతే సార్. మేము మా కొడుకు జాబ్కి వెళ్ళేసి వస్తాడు సార్. ఆ అబ్బాయి పేరు హరికృష్ణ సార్. ఆ అబ్బాయి ఏ తప్పు చేయలేదు సార్. పైన లడ్డుపోట్లో పనిచేస్తున్నాడు సార్. వాడు స్టేషన్లో ఏం లేదు సార్. కొంచెం మాట్లాడేసి పంపించేస్తాను, ఏమీ లేదు వెళ్ళిపోన్నారు సార్. నేను అక్కడే కూర్చోన్నాను సార్. వెళ్ళిపోతానని కూర్చోన్నాను సార్. సార్ అన్న లేదమ్మా నీకు ఏ బాధ లేదు వెళ్ళిపోన్నారు సార్. 2 రోజులు మరి కూర్చోబెట్టి పంపించారు. 3ఓసారి తీసుకొచ్చి నేరుగా రిమాండ్ చేసి పారేశారు సార్. నా కంటిగా చూపిలేదు సార్. నిన్న తెల్లారి నుండి నా దగ్గర చూపిలేదు సార్. నా కొడుకుని అన్నం కూడా తినిపించట్లేరు, ఏమి తినిపించట్లేరు, ముఖం కూడా చూపించట్లేరు. అది మేము కొట్టినామా, చంపినామా, మటర్కే చేసినామా, మా కూలి పని మేము చేసుకొని తింటున్నాక దేని గురించి వచ్చి కొట్టినారు. 2 పట్టుకొచ్చారు మా ఇంట్లో. ఏ తప్పు చేసి పట్టుకొచ్చినారా మమ్మల్ని అడగండి సార్. మా బాధ తీర్చండి సార్. మీ మీద ఆధారపడుతున్నాం మేము సార్. స్టేషన్ పోతే 2 మాటలు అడిగినారు. మీ భర్త ఇదని అడిగినారు. మా భర్త పనికి వెళ్ళిపోయినాడు, కింద ఉన్నాడు సార్. అంటే అబద్ధాలు చెప్తున్నావు అనేసి అనవసరంగా గప్ప గుద్దేసినాడు సార్. ఇష్టం నన్నే సార్. పిల్లలని కూడా చూడలేదు. ఇష్టసరంగా వచ్చినట్టు కొట్టేసినాడు సార్. సిఏ సార్ కొండపైన సార్. ముసలోడు లెక్క ఉంటాడు సార్. అతనే సార్ నన్ను కొట్టింది. ఆడదని కూడా చూడలే. అంతమంది ఆడవాళ్ళు కొట్టినాడు సార్. గప్ప లాఠీలతోనే కొడుతున్నాడు. నన్ను అయితే గుద్ది చేతులతోనే గుద్దినాడు సార్. మనసు మిందే పడే గుద్దినాడు సార్ నన్ను అయితే.